श्री गुरुभ्यो नमः। हरि ओम। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगदामेश्वरीं दासीभूत समस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगणाक्षलब्धैववद्ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वंदे मुकुंद प्रियां। अंदरिकी नमस्कारं। ఈ రోజు మనము 16/6/2017 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాలు మరియు పంచాంగ వివరణ ఎలా ఉందో చూద్దాం ఒకసారి। ఈ రోజు హేమరంభనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళ పక్షము, సప్తమి తెల్లవారుజామున 5:15 వరకు అనగా ఈ రోజు రాత్రి నుంచి 17వ తేదీ ఉదయం 5:15 వరకు సప్తమి ఉంటుంది। తదుపరి అష్టమి ప్రారంభమవుతోంది। ఈ రోజున శతభిష నక్షత్రము సాయంకాలం 6:22 వరకు ఉండి తదుపరి పూర్వాభాద నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజు వర్జము రాత్రి 12:53 నుంచి 2:31 వరకు వ్యాప్తిగా ఉంటున్నది। ఈ రోజు దుర్ముహూర్తము 2 పర్యాయం ఉన్నది। ఉదయం 8:41 నుంచి 9:06 వరకు, తదుపరి మధ్యాహ్నం 12:34 నుంచి 1:26 వరకు వ్యాప్తించి ఉన్నది। ఈ రోజు అమృత గడియలు ఉదయం 10:50 నుంచి 12:31 వరకు, అలాగే ఈ రోజు రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:08 వరకు వ్యాప్తించి ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి। మేషరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి ముఖ్యంగా మంచి అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది। లాభాలు స్వీకరించే దిశగా మీరు ప్రయాణం చేస్తున్నారు। వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి కనబడుతోంది। అనుకూలవంతమైనటువంటి కాలంగా ఈ రోజు పూర్తిగా చెప్పబడుతోంది। అనవసరమైనటువంటి స్వల్ప అవార్డు వివాదాల్లో జోడు చేసుకునే అవకాశం కనబడుతోంది। లేనిపోని వ్యక్తుల పరిచయాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని విరమించడం చాలా మంచిది। అలాగే రాశి వారికి స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు కూడా బాగా కనబడుతోంది, కాబట్టి వైద్యులు సంప్రదించండి। లేదా మీరు ఏదైనా మందులు వేసుకునేటట్టయితే తప్పకుండా ఈ రోజు కూడా మందులు సేవించే ప్రయత్నాన్ని బాగా చేయండి। స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి, తద్వారా మంచి లాభాలు స్వీకరించే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి। రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ సంబంధ విషయాల్లో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉద్యోగం చేసే ఎవరైనా సరే ఈ రోజు స్థానచలనం కానీ లేదా మీ ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా బాగా గోచరిస్తున్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోండి। రాజకీయ నాయకులు తప్పకుండా మీ పార్టీని వీడిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతోంది, లేదా అవతలి వ్యక్తి మిమ్మల్ని అవమానించాలన్న భావంతో మీరు పార్టీని వీడడము లేదా ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకోవడము, రాజకీయ పదవి పోగొట్టుకోవడం జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి। ఆ విషయంలో తీవ్ర మనస్పర్ధలకు గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, కాబట్టి మౌనంగా ఉండండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి, తద్వారా మంచి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి। ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి అభివృద్ధి కనబడుతోంది। ప్రైవేట్ సంస్థలను వారికి మంచి విదేశీయానియోగము, ఆర్థిక ప్రయోజనం కూడా బాగా గోచరిస్తోంది। ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాన్ని కోరుకునే వారు తప్పకుండా మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి। విద్యార్థులకి మంచి రోజుగా ఈరోజు చెప్పబడుతోంది। పోటీ పరీక్షల్లో పాల్గొనే వాళ్ళు తప్పకుండా మంచి ఉత్తీర్ణత శాతంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి। అలాగే రాశి వారిలో ఏదైనా స్వల్పమైనటువంటి దగ్గర ప్రయాణాలు చేసేటైతే తప్పకుండా 2-3 కలిసి వెళ్ళండి, ఒంటరిగా వెళ్లే ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోవడం చాలా మంచిది। ఈ రాశి వారిలో ఏదైనా వాహనం ద్వారా కూడా మీకు ఇబ్బంది కలిగే సూచన కనబడుతుంది, ఆ విషయంలో జాగ్రత్త వహించండి। తొందరపడి మీరు మద్యపానాన్ని సేవించి వాహనాన్ని నడిపే ప్రయత్నాన్ని చేయకండి, తద్వారా మీరు ఆర్థిక నష్టాన్ని, ఆరోగ్య నష్టాన్ని పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి। ఇలాగే రాశి వారిలో విదేశాల నుంచి వచ్చేటువంటి ఏదైనా లాభపడే వస్తువుని కానుకగా స్వీకరించే ప్రయత్నాన్ని చేయకండి, అందులో కొంత మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి। అటువంటి వార్తలు కూడా మీరు వినే అవకాశాన్ని వదులుకోవడం చాలా మంచిది। అలాగే రాశి వారిలో ఉదయ సమయంలో 9:37 నుంచి 12:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 1, 5, 9 అంకెలు అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది। తప్పకుండా ఈ శుభ సమయాన్ని, ఈ అంకెలను వినియోగించుకొని సత్ఫలితాన్ని పొందాలని ఆశిస్తున్నాను। వృషభ రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి కార్యజయము, ఆర్థిక ప్రయోజనము, ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి వచ్చేటువంటి శుభ మిత్రత్వము మిమ్మల్ని అనుకూలవంతంగా మారుస్తోంది। సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు। ప్రభుత్వ ఉద్యోగంలో, ప్రైవేట్ ఉద్యోగంలో మంచి సానుకూలవంతమైనటువంటి పవనాలు ఏర్పడుతున్నాయి। అనుకున్న ఆర్థిక ప్రయోజనాలతో మీరు స్వగృహాన్ని కానీ, నూతన ఇంటిని కానీ నిర్మాణంలో కానీ, లేదా నూతన స్థలాన్ని కానీ కొనేటువంటి ప్రయత్నంలో సఫలత పొందే అవకాశం ఉంటుంది। ఆ ప్రయత్నాన్ని గట్టిగా చేయండి, సంపూర్ణమైనటువంటి మీకు ఆర్థిక ప్రయోజనం బాగా కనబడుతోంది।
లేదా గృహ నిర్మాణ యోగంలో కూడా మంచి నిర్ణయాన్ని తీసుకోండి. తప్పకుండా మీ గృహ నిర్మాణ యోగ్యత, మీ గృహ ప్రవేశ యోగ్యత కూడా బాగా కనబడుతుంది. సత్ఫలితంగా మీ కుటుంబ పరంగా అందరూ ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వస్తువాహన ప్రాప్తి కూడా మీకు బాగా కనబడుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి సానుకూలవంతంగా ఉండబోతుంది. ప్రతి పని కూడా ఆర్థిక ప్రయోజనంతో ముడిపడి ఉంది. మంచి ఆహ్లాదకర వాతావరణంతో బంధుమిత్ర సమాగమము, శుభకార్య పరంపరాభివృద్ధి జరిగే అవకాశాలు ఈ రాశి వారికి మెండుగా కనబడుతున్నాయి. ప్రయాణాలు కూడా సౌకర్యవంతంగా ఉంటున్నాయి. నూతన వాహనం కూడా మిమ్మల్ని ఆనందానికి ముంచెత్తే అవకాశం ఉంటుంది. మీ పిల్లలకు కూడా మీరు ఏదైనా బహుమానంగా వాహనాన్ని కొనిచేటువంటి అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. పిల్లల విషయంలో కూడా మంచి ఉత్తీర్ణత శాతంతో వైద్య వృత్తిలో ఉన్నవారు మంచి సఫలత పొందే అవకాశం ఉంటుంది. వారికి మంచి కళాశాలలో ప్రవేశం కూడా దొరికే అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీరు కూడా ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల విషయంలో మంచి ఆనందాన్ని పొందే అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాబట్టి పిల్లలకి మీరు ఇచ్చేటువంటి బహుమానాలు కూడా వారిని ఉత్తేజవంతులుగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇదివరకు విదేశాల్లో ఉన్నట్టయితే తప్పకుండా స్వదేశానికి వచ్చే అవకాశాలు బాగా మెండుగా కనబడుతున్నాయి. స్వదేశంలో మీకు మంచి ఉద్యోగ స్థానం కూడా పొందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. మంచి ఆర్థిక ప్రయోజనం కూడా బాగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉదయ సమయంలో వాహనం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అనగా మీకు దెబ్బ తగలే ప్రయత్నం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి. వాహనాన్ని నియంత్రించుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే ఈ రాశి వారికి ఉదయ సమయంలో 11:09 నుంచి 12:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి విదేశీయాన పర్యటన చాలా అనుకూలవంతంగా మారబోతుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఈ రాశి వారు విదేశీయాన ప్రయాణం చేస్తే తప్పకుండా సత్ఫలితాన్ని పొందే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి వాహన ప్రయోగం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క వాహనాన్ని కొనుగోలు గానీ, క్రయ విక్రయాలు ఏదైనా సరే మీకు ఆర్థిక లాభాన్ని కలిగించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే రాశి వారికి నూతన గృహప్రవేశ ప్రాప్తి, స్థిరాస్తిని పొందే అవకాశము, తల్లిదండ్రుల నుంచి మంచి అమూల్యమైనటువంటి ఆస్తులు కానీ లేదా ఏదైనా మంచి అవకాశం కానీ పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ శాఖల వారికి మంచి ప్రయోజనం కూడా ఏర్పడే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రం స్వల్ప ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ ప్రమోషన్ మీకు వచ్చే అవకాశాలు కూడా ఈ రోజు కనబడటం లేదు. అలాగే రాశి వారికి పెద్దలు ఎవరైనా సరే దాదాపుగా 90 సంవత్సరాల పై ఉన్న వారికి కొంత స్వల్ప అనారోగ్య సూచన ఉంటుంది. వారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని చేయండి. వారి యొక్క ఆశీస్సులు మీరు పొందే ప్రయత్నాన్ని కూడా బాగా చేయండి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో అధిక పెట్టుబడులు పెట్టవచ్చును. దానివల్ల మంచి లాభాలు కూడా స్వీకరించే అవకాశం కూడా బాగా కనబడుతోంది. ఏదైనా ఆభరణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు మంచి లాభాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో దాదాపుగా ఇంతకుముందు శత్రువులు ఉన్నట్టయితే తప్పకుండా ఆ శత్రువు యొక్క నివారణ జరిగే అవకాశం ఉంటుంది. వారు కూడా మిత్రులుగా మారి మిమ్మల్ని ఉన్నతమైన దిశకు ప్రోత్సహించే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి దాదాపుగా అన్ని రకాలు కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. తద్వారా మంచి ఫలితాన్ని ఆశించవచ్చును. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:49 నుంచి 2:16 కేవలం స్వల్ప వ్యవధి మాత్రమే అత్యంత శుభసూచకంగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 2, 3, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. కర్కాటక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా కర్కాటక రాశి వారికి ప్రభుత్వ కాంట్రాక్టు చేసేటువంటి వారికి మాత్రం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బిల్లు ఏవి కూడా పాస్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. దానివల్ల మీరు చేయబోయేటువంటి కార్యక్రమాలు కూడా ఆగిపోయే ప్రమాదం కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మనోవిచారణ ఎక్కువతోంది. భార్యాభర్తల మధ్య కూడా స్వల్ప ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆకస్మిక ధన నష్టం కూడా కనబడుతోంది. అనవసర వ్యక్తులకి, ఉన్నతమైనటువంటి వ్యక్తులకి లంచాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఏర్పడబోతోంది. కాబట్టి ఆ విషయంలో నియంత్రించుకోండి. లేనిపోని అటువంటి లంచాలు ఇవ్వడం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ప్రభుత్వ అధికారులు మళ్ళీ మోసం చేసేటువంటి ప్రయత్నంలో కొనసాగే కొన్ని కుట్రల వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు సుస్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి ఎటువంటి సానుకూలమైన ఫలితాలు కనబడటం లేదు. ఉద్యోగార్థన కోసం చేసేటువంటి ప్రయత్నం కూడా మీకు సఫలత పొందే అవకాశం లేదు. ఇంటర్వ్యూలలో కూడా మీరు చాలా కష్టపడితే గానీ గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. అలాగే నూతన వాహనాన్ని కొన్ని ప్రయత్నాలు చేయకండి, లేదా మీ వాహనాన్ని అమ్మే ప్రయత్నం కూడా చేయకండి. నష్టపోయేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో మధ్యాహ్నం వరకు కొంత ఆర్థికమైనటువంటి లాభం కనబడ్డా మధ్యాహ్నం నుంచి పూర్తిగా ఆర్థిక నష్టము, దాదాపుగా పూర్తి స్థాయిలో నష్టపోయేటువంటి, భారీ ఎత్తున నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాబట్టి ఈ రోజున ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్తగా మీరు ఆ షేర్ మార్కెట్ ని నియంత్రించుకుంటే చాలా మంచిదనే విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ రాశి వారికి కుడి మోకాళ్ళలో ఏదైనా శస్త్రచికిత్స జరిగే అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. లేదా మీరు బండి మీద నుంచి కింద పడేటువంటి ప్రమాదం ఉంది. మోకాలకి ఏదైనా పెద్ద గాయమైనటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి.
అలాగే ఈ రాశి వారికి విదేశీయాన సంబంధాల్లో ఉన్నటువంటి కొంత ప్రయోజనం కనబడుతోంది. అంటే విదేశాల్లో ఉన్న వ్యక్తులు మీకు కొంత సహకరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ వ్యక్తులు ఇచ్చేటువంటి సహకారం మీకు చాలా అమూల్యమైనదిగా భావింపబడుతుంది. దానివల్ల మీరు కొంత ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లలో విదేశాల్లో ఉన్నటువంటి విషయాల్లో ఉన్నటువంటి షేర్ మార్కెట్ లో స్వల్ప పెట్టుబడులు పెడితే మాత్రం మీకు కొంత ఇబ్బంది లేకుండా ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం బాగా కనబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయం తర్వాత అనగా 2:17 నుంచి 3:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 5, 9, 7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ యొక్క అంకెలను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ పరిణామాలు పొందాలని ఆశిస్తున్నాను. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి అనారోగ్య సూచనలు బాగా కనబడుతోంది. దాదాపుగా వీరికి కొంతవరకు అస్వస్థత గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామితో మరియు వ్యాపార భాగస్వామితో కూడా కొంత అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మానసిక ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసే ప్రయత్నంలో ఉన్నారు. కొంతమంది శత్రువులు మిమ్మల్ని పనిగట్టుకొని మిమ్మల్ని మీద నిందారోపణ చేసేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తులను దూరం ఉంచే ప్రయత్నాన్ని బాగా చేయండి. అనవసర వాద్ వివాదాల్లోకి మీరు వెళ్ళకపోవడం చాలా మంచిది. మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి. కొన్ని నాటకీయ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దానిలో మీరు చిక్కుకునేటువంటి ప్రమాదం ఉంది. ఆర్థిక నష్టము లేదా మానసిక క్షోభ ఎక్కువైనటువంటి అవకాశం కనబడుతోంది. బ్యాంకు లావాదేవీలలో మీరు చేయటువంటి ప్రయత్నం ఏదైనా సరే కొంత నష్టాన్ని గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎటువంటి షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని చేయకండి. ఆర్థిక నష్టాన్ని పెంచుకోకండి. ఈ రాశి వారికి విదేశీయాన స్వదేశీయాన ప్రయాణాలు కూడా ఆశించినటువంటిగా లాభంగా కనబడటం లేదు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాలు చేయకపోవడమే చాలా మంచిది. మీ కొత్త వాహనాన్ని కొనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ రోజు కాకుండా మరొక రోజు మీ ఇంటికి తెచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనం చేకూరుతోంది. ఈ రాశి వారికి నూతన ఆభరణ ప్రాప్తి కూడా కనబడుతుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా కనబడుతోంది. పాత ఉద్యోగస్తులకి, ప్రభుత్వ సంబంధాలు పనిచేసే వారికి తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి కూడా మిమ్మల్ని జయించేటువంటి అవకాశం ఉంటుంది. పై స్థాయి ఉద్యోగస్తులు మిమ్మల్ని దాదాపుగా మెచ్చుకునేటువంటి ప్రయత్నంలో మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే రాశి వారికి కొంతవరకు అనారోగ్య సూచనలో వైద్యుని సంప్రదించేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. తద్వారా మీకు స్వస్థత చేకూరే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:41 నుంచి 1:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 9, 7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. కన్యా రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి కూడా దాదాపుగా ఆరోగ్య పరిస్థితి అంతగా బాగుండలేదు. కాబట్టి ఈ రోజున మీరు వైద్యులు సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి మానసికమైనటువంటి క్షోభ గురవుతారు. ధన విషయంలో ఆర్థిక నష్టాన్ని పెంపొందించుకుంటారు. బ్యాంకు దగ్గర మీకు జరిగేటువంటి నష్టము తీర్చలేనిదిగా ఉంటుంది. ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క భద్రతని అనగా మీ యొక్క ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. లేదా ఈ రోజు బ్యాంకుకు వెళ్ళకపోవడం మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే రాశి వారికి వాహన సౌఖ్యం కూడా అంతగా కనబడటం లేదు. మీరు చేసేటువంటి వాహనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాదాపుగా మీ రోజంతా కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఆచితూచి వివరించండి. మీరు ఉద్యోగం చేసే చోట మాత్రమే ఉండండి లేదా ఇంటిలోనే మాత్రమే ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు కొంతవరకు ఉపశమనం ఏర్పడే అవకాశం ఉంటుంది. మౌనంగా ఉండండి. అలాగే షిరిడి సాయినాథుని చరిత్ర పారాయణం చేసుకోండి లేదా మీరు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయండి. అలాగే విష్ణు సహస్రనామాన్ని వినే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు మంచి సానుకూలమైనటువంటి పవనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారి బయట తిరగడం వల్ల మీకు అనవసరమైనటువంటి ఇబ్బందులు, గొడవలు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల వారికి కూడా నష్టం బాగా కనబడుతుంది. కాబట్టి ఆచితూచి వివరించండి. నోరు జారేటువంటి ప్రయత్నాన్ని విరమించుకోండి. మీరు అవతల వ్యక్తిని మంచన్నా చెడుగా భావించే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. బంధుమిత్రుల సమాగం ఉంటుంది. వారి మధ్య కూడా మీరు అవమానాన్ని పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో లాభాలు కనిపించడం లేదు. అనవసరమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో పెట్టుబడులు పెట్టకండి. వ్యాపారం చేసే వారు కూడా అధిక పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని ఈ రోజు విరమించుకోవడం చాలా మంచిది. వ్యాపార భాగస్వామితో కొంత విభేదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆచితూచి వివరించండి. వ్యాపారాన్ని దాదాపుగా మీరు అటువైపు వాగ్వివాదాల్లోకి వెళ్ళకపోవడమే మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే రాశి వారికి మధ్యాహ్న సమయంలో 4:07 నుంచి 5:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ శుభ సమయాన్ని, ఈ అంకెలు సద్వినియోగం చేసుకోవడానికి ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తత్ఫలితంగా శుభ పరిణామాలు పొందే అవకాశం బాగా ఉంటుంది.
తులారాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి వివాహ సంబంధ విషయాల్లో మంచి ప్రయోజనం కనబడుతోంది. శుభ సంతాన యోగం కూడా కనబడుతోంది. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కనబడుతోంది. ఈ రాశి వారికి విదేశాల్లో ఉండే వారికి స్వదేశానికి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జీవిత భాగస్వామితో మీరు ఏదైనా విహారయాత్ర కానీ లేదా హనీమూన్ కానీ వెళ్ళేటువంటి ప్రయత్నంలో సఫలత పొందే అవకాశం కూడా సుస్పష్టంగా గోచరిస్తోంది. బంధుమిత్రుల సమాగమం లేదా కుటుంబంలో శుభ కార్యక్రమం జరిగేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అందరితో కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండేటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతోంది. ప్రభుత్వ శాఖలోని వారికి మంచి ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్ మాత్రం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థానం మాత్రం పొందే అవకాశాలు స్పష్టంగా కనిపించడం లేదు. అలాగే ఈ రాశి వారికి ఏదైనా ప్రయాణాలు చేసినట్లయితే ఈ రోజు కాకుండా మరొక రోజు పెట్టుకోవడం చాలా మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. కేవలం కుటుంబ సభ్యులందరితో కలిసి చేసేటువంటి ప్రయాణం మాత్రం మీకు సంకల్పాన్ని సత్కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణం కూడా సఫలత పొందే దిశగా నడుస్తోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో కూడా అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చును. లాభాలు స్వీకరించే అవకాశం బాగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తంగా కూడా శుభ కార్యక్రమంగా శుభదినంగా చెప్పబడుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 2:04 నుంచి 3:09 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ పూర్తి సమయాన్ని ఈ యొక్క అంకెలను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా 7 అంకెలు మీకు మంచి అంకెగా చెప్పబడుతోంది. ఈ 7 అంకెను శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి నూతన స్వగృహ ప్రయోజనం బాగా ఏర్పడుతోంది. ఇతరుల నుంచి రుణం తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే నూతన వాహన ప్రాప్తి కూడా కనబడుతోంది. ఉన్నత ఉద్యోగం కోసం మీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. మాతృ సంబంధ వర్గీయులతో మీకు కొంతవరకు స్వల్ప విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారిలో మాతృవర్గీయులతో కొంత విభేదం ఉన్నప్పటికీ కూడా పితృవర్గీయులతో ఉన్నటువంటి మంచి సౌహృద వాతావరణంతో బంధుమిత్రుల కలయికతో మీరు యొక్క మనోవిచారం నుంచి దూరం పడే అవకాశం ఉంటుంది. అనగా తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి బంధువుల యొక్క ఇబ్బందుల నుంచి తల్లిదండ్రుల బంధువుల నుంచి వచ్చే ప్రేమ ద్వారా కొంత ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నంలో సఫలత పొందుతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతోంది. అలాగే రాశి వారికి సోదర సోదరి మూలమైనటువంటి ధన ప్రాప్తి బాగా కనబడుతోంది. వారి సంపూర్ణ సహకారం మీకు లభించే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు మంచి నూతన గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. నూతన వాహన ప్రాప్తి, నూతన ఆభరణ ప్రాప్తి కూడా కనబడుతోంది. విదేశాలకు వెళ్లే వాళ్ళకి మంచి సౌకర్యవంతమైన కాలంగా చెప్పబడుతోంది. వ్యాపారంలోని వారికి మంచి ఆర్థిక ప్రయోజనం కనబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యాపారంలో ఎవరైనా సలహా తీసుకునేటువంటి ప్రయత్నంలో వారి సలహా సంప్రదింపుల ద్వారా మంచి ఆర్థిక ప్రయోజనాన్ని, ఆర్థిక లాభాన్ని కూడా పొందుతారు. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో మంచి ఉత్తేజంగా ఉంటారు. మంచి లాభాలు కూడా స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో మీరు ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చును. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా కనబడుతోంది. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. అన్ని రకాలు కూడా ఈరోజు మీకు అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. కాకపోతే మాతృ సంబంధ వర్గీయులతో కొంత విరోధ భావాన్ని విడనాడండి. వారితో ప్రేమగా ఉండే ప్రయత్నాన్ని బాగా చేయండి. సాయంకాల సమయం కల్లా బంధుమిత్ర సమాగమం బాగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అనుకున్నటువంటి పనులను కూడా సంపూర్ణంగా విజయంతో పూర్తి చేస్తారు. ఈ రోజు మొత్తంగా కూడా మీకు అనుకూలవంత సమయంగా చెప్పబడుతోంది. ఈ రోజు 2 అంకెను అదృష్టంగా భావించండి. ఈ అంకెను పూర్తి రోజుని సద్వినియోగం చేసుకుని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి సోదర సోదరి మూలకమైనటువంటి లాభం బాగా ఉంటుంది. వారి ఆప్యాయతలు పెంపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి. మీకు ధన విషయంలో గానీ లేదా ఇంతకు ముందు పితృ సంబంధమైనటువంటి ఆస్తి పాస్తులలో అందరికి కూడా ఇంతకుముందు మీకు నష్టం జరిగినట్లయితే ఈ రోజున మా అందరి నష్టాన్ని నివారించే ప్రయత్నంలో మీ పెద్దవాళ్ళు, మీ చిన్నవాళ్ళందరూ కూడా మిమ్మల్ని మంచి లాభాల్లోకి నెట్టేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. అనగా మీరు పంచేటువంటి పంపకాలన్నీ కూడా ఆస్తి పంపకాలు సమాన స్థాయిలో మీరు ఆనందంగా పొందే అవకాశం బాగా స్పష్టంగా కనబడుతోంది. మాతృవర్గం నుండి కొంతవరకు మీకు ఎవరైనా ఒక వ్యక్తి ప్రమాదంలో మరణించినటువంటి వార్త కూడా వినే ఒక అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో కొంత మానసిక ఉద్వేగానికి లోనవుతారు. కుటుంబంలోని పెద్దవారు కూడా ఈ రోజున కాలం చేసినటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా అత్యంత సన్నిహితంగా వాళ్ళతో ఉండే ప్రయత్నాన్ని చేయండి. మీ ఇంటి పెద్దవారిని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే ఈ రోజున మీకు నూతన వాహన ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. అలాగే ఆ వాహనం వల్ల కూడా మీకు మంచి ప్రయోజనము, సౌకర్యవంతమైన ప్రయాణం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లే వాళ్ళకి మంచి సౌకర్యవంతంగా చెప్పవచ్చును. అలాగే ఈ రాశి వారికి స్వదేశంలో అంటే విదేశాల నుంచి స్వదేశం వచ్చే వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా వెంటనే కనబడుతోంది. దానివల్ల కూడా మీరు మానసిక ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లు లేదా ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి అనుకూలవంతమైన మార్పు కనబడుతోంది. దాదాపుగా ఆ విషయాల్లో మీకు మానసిక
ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువ చేకూరేటువంటి ప్రయత్నం బాగా కనబడుతోంది. ఈ రాశి వారిలో ఇంతకు ముందు ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే ఆ సంపూర్ణమైనటువంటి అనారోగ్యంలోంచి పూర్తిగా బయటపడతారు. తద్వారా ఈ రోజు మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే ఇంతకుముందు ఏవైనా పోటీ పరీక్షలు రాసినట్టయితే మీకు ఆ పరీక్షల్లో తప్పకుండా ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఈ రోజు కనబడుతోంది. మీ పిల్లలు కూడా లేదా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉద్యోగాన్ని పొందడమో లేదా ఉన్నత ఉద్యోగ స్థితిలో లేదా ఉన్నత విద్యాస్థానంలో మీరు మీ పేరుని పెంపొందించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. దాంట్లో కూడా మీకు మంచి మానసిక ఆనందం కలుగుతోంది. ఈ రాశి వారికి విదేశీయాల ప్రయాణాలు చేసేటువంటి ప్రయత్నంలో ఉద్యోగార్జన కోసం మాత్రం చేసేటువంటి వారు మాత్రం కాస్త ఆచితూచి వివరించండి. అంటే మధ్యవర్తిని కన్సల్టెన్సీ వారిని కాస్త జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం మాత్రం కనబడుతోంది. మిగతా వారందరికీ కూడా ఈ విషయంలో మంచి సానుకూలవంత వాతావరణం ఏర్పడుతోంది. రాజకీయ నాయకులకు అలాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్న వారందరికీ కూడా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. ఉన్నత పదవి లభించే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయం అంతా కూడా సానుకూలవంతంగా ఉంటుంది. దాదాపుగా మధ్యాహ్నం పూర్తిగా మీకు అనుకూలవంత కాలంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టయితే తప్పకుండా మధ్యాహ్నం పాటించండి. 3 అంకెలు అదృష్టంగా భావించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. మకర రాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. చేతి నిండా ధనం ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది. అయిన వారందరూ కూడా దగ్గరగా ఉంటారు. ప్రతి విషయంలో అందరూ ప్రోత్సహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్దల సమక్షంలో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఉత్తేజితంగా ఉంటుంది. దానివల్ల మీరు ఆనందాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య మంచి సాన్నిధ్యత ఉంటుంది. పుత్ర సంతానాన్ని పొందే ప్రయత్నాన్ని కూడా చేస్తారు. తప్పకుండా ఈ రోజు మీరు పుత్ర సంతానాన్ని పొందే ప్రయత్నంలో సఫలత పొందే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీరు విదేశీ ప్రయాణానికి వెళ్ళేటైతే తప్పకుండా ఆ ప్రయత్నాన్ని పెట్టుకోవడం చాలా మంచిది. దానివల్ల మంచి సానుకూలవంత ఫలితాలు ఏర్పడుతున్నాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఏదైనా ఇంతకు ముందు ధనం మీ చేతికి రావాల్సినట్టయితే తప్పకుండా ఈ రోజు ఆ ధనం మీ చేతికి అందే ప్రయత్నంలో సఫలత పొందుతారు. మార్పుల మధ్య అంటే మీ గృహ మార్పు గాని లేదా కొత్త ఇల్లు కొనుక్కునే ప్రయత్నంలో కూడా మీరు మంచి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లలో షేర్ మార్కెట్లలో మంచి అభివృద్ధి పదంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని వాయిదా వేయకండి. ముఖ్య నిర్ణయాలను కూడా వాయిదా వేయకండి. ఈ రోజు అటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం చేకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రాశి స్త్రీలలో ముఖ్యంగా ఇంతకు ముందు ఏదైనా ఆభరణాన్ని కొని ఆర్డర్చినట్టయితే అది ఈ రోజు మీకు విదేశాల నుంచి కానీ స్వదేశం నుంచి కానీ వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. తద్వారా మీరు మంచి ఆనందానికి గురవుతారు. భార్యాభర్తల మధ్య ఇద్దరు కలిసి ఏదైనా విదేశీయాల ప్రయాణం కూడా చేసే అవకాశాలు కూడా బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. పిల్లల విషయంలో వారి విద్యా విషయాల్లో లేదా వారి వివాహ విషయాల్లో మంచి సానుకూలవంత ఫలితాలు ఏర్పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:17 నుంచి 3:51 మధ్యలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా శుభ పరిణామాలు ఖచ్చితంగా పొందవచ్చును. కుంభరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి కాళ్ళ సంబంధమైన విషయాలు తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలవంతంగా ఉంటుంది. కేవలం మోకాళ్ళు మాత్రం మిమ్మల్ని శస్త్రచికిత్సకి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లేదా మీ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కింద పడడం కూడా అవకాశం ఉంటుంది. తడిదేల మీద నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. జారి పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలు బాగా ఉన్నాయి. చేతి నిండా ధనం ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా మీకు సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. దాదాపుగా మీ కుటుంబ సభ్యులతో మీరు గడిపేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఈ రాశి వారిలో దాదాపుగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని పొడిగించే ప్రయత్నాన్ని చేయకండి. ఈ రోజు అటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి. బంధుమిత్రుల సమాగమాన్ని పెంపొందించుకోండి. వారితో అందరితో కూడా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. కుటుంబ సభ్యుల ఆహ్లాదకర వాతావరణం మిమ్మల్ని మంచి ప్రోత్సాహానికి మంచి ఉన్నత స్థాయికి చేర్చేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉద్యోగం లేని వారికి ఈ రోజున ఉద్యోగ ప్రాప్తి బాగా కనబడుతోంది. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా బాగా కనబడుతోంది. ఆర్థిక లావాదేవీలు కూడా అనుకూలవంతంగా ఉంటున్నాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని మెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. పై అధికారుల యొక్క మీకు ప్రేమ అనురాగాలు పొందే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. అలాగే భార్యాభర్తలు కూడా విదేశయానానికి లేదా విహారయాత్రకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేస్తున్న విషయాన్ని గుర్తించండి.
ఈ రోజున స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో ఆర్థిక లాభాలు బాగా కనబడుతున్నాయి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం సుస్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రోజున మీరు మధ్యాహ్న సమయంలో 1:41 నుంచి 2:17 స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 1, 5, 8, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. మీనరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీనరాశి వారికి కొంత అప్పులు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. అంటే ఏదైనా మంచి ప్రయోజనాన్ని పొందడానికి మీరు చేసేటువంటి అప్పు ఉపయోగపడుతుంది. అనగా స్థిరాస్తిని పొందడానికి, గృహ నిర్మాణము లేదా స్థలాన్ని కొనడానికి మీరు చేసేటువంటి అప్పు మీకు దూరంగా ప్రయోజనకరంగా కనబడుతోంది. ఆర్థిక లావాదేవీలలో కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా మీరు చేసేటువంటి సత్ప్రయత్నం మంచి ప్రయత్నంగా ఏర్పడుతోంది. దానివల్ల మీకు ఫ్యూచర్ లో మంచి లాభాన్ని పెంపొందించే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు కూడా గోచరిస్తున్నాయి. అనవసరంగా ఇద్దరు మాటకు మాట పెంచుకునే ప్రయత్నాన్ని చేయకండి. తద్వారా మీరు మంచి ఉన్నటువంటి దంపతులుగా ఉన్నటువంటి మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం మాకు కనబడుతోంది. ఇద్దరు కూడా సామరస్యపూర్వకంగా ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. పిల్లల విషయంలో వాగ్వివాదాలకు చోటు ఇవ్వకండి. పిల్లల భవిష్యత్తుకు చేసేటువంటి ఏ ప్రయత్నమైనా మంచి ప్రయత్నంగా వారి యొక్క ఫ్యూచర్ కి ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుతారు అనే విషయంలో మీ ఇద్దరు కూడా సామరస్యపూర్వకంగా ఆలోచించి పిల్లల మీద భవిష్యత్తులో ఉండే ఉపయోగపడే విషయాలకి చదువు గురించి కానివ్వండి, వారి యొక్క ఉన్నత విద్య గురించి కానివ్వండి, విదేశీ ప్రయాణం గురించి కానివ్వండి పెట్టుబడులు పెట్టండి. దానివల్ల మంచి ప్రయోజనమే చేకూరుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య ఇద్దరు కలిసి విదేశానికి ఏదైనా ప్రయాణం చేసేటైతే తప్పకుండా మీ డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. పాస్పోర్ట్స్ ని జాగ్రత్తగా పెట్టుకుని ప్రయత్నం చేయండి. లగేజ్ దాదాపుగా ఎక్కడైనా పోగొట్టుకునేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లలో అంత అధిక లాభాలు కనబడటం లేదు. కొంత ఆర్థిక నష్టం కనబడుతుంది. అందులో పెట్టుబడులు పెట్టకండి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి ప్రమోషన్ పొందేటువంటి అవకాశాలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు. పై అధికారుల ఒత్తిడి మాత్రం ఎక్కువ కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి స్వల్పమైనటువంటి ఇంక్రిమెంట్ ప్రాప్తి పొందే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి ప్రేమాభిమానాన్ని పొందడానికి అందరితో కూడా కలిసిమెలిసి ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. కుటుంబంలో ఏవైనా వ్యక్తుల నుంచి శుభవార్తమైనటువంటి అవకాశాలు కూడా మాకు కనబడుతున్నాయి. కళ్యాణ పరంపరాభివృద్ధి లేదా ఇంట్లో సత్సంతాన ప్రాప్తి కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య, సోదర సోదరుల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరచుకునే ప్రయత్నాన్ని మీరే చేయండి. అందరితో ప్రేమగా మెలిగే ప్రయత్నాన్ని చేయండి. సత్ఫలితాన్ని పొందవచ్చును. ఈ రాశి వారికి ఉదయం మధ్యాహ్న సమయంలో 12:09 నుంచి 1:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా శుభ పరిణామాలు పొందవచ్చును. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఈ 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.